పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేట్ కూడా దాటనుండని గతంలో చాలామంది అన్నారు. సో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరైతే అసెంబ్లీ గేటు కూడా దాటనే ఉన్నానని ఛాలెంజ్ చేశారో అలాంటి వాళ్ళను గుర్తుపెట్టుకో జగన్, నిన్ను పాతాళానికి తొక్కుతానని ఛాలెంజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నట్లు గేటు తాగికుండా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు నిన్ను పాతాళానికి తొక్కుతానన్నారు. ఈరోజు పాతాళానికి తొక్కారు. రాబోయే కాలంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పుడు కాదు కదా, ఇంకా 50 సంవత్సరాలు కూడా ఆయన్ను ఏ రకంగానూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండేంత వరకు మిగతా ఏ పార్టీకి కూడా ఇక్కడ భవిష్యత్తు లేదని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు అంటే ప్రజా దర్బారు పెట్టి ప్రజలకు దగ్గరలో ఉన్నారు, ఒక సీఎం నుంచి ఒక ఎంపీ వరకు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? మీరే చూస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే సామాన్య కార్యకర్త కానీ ఏదన్నా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే ప్రజలు కానీ ఎప్పుడే కూడా జగన్మోహన్ రెడ్డి కలిసిన దాఖలాలు లేవు. ఈరోజు మేము సామాన్య కార్యకర్తలాగా ఇక్కడికి వచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, లోకేష్ గారిని అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి వాళ్ళకు స్వయంగా మేమే కలిసి మాకున్న కష్ట నష్టాలను వివరించి మాకు ఫలానా ఇది ఉంది సార్, ఇట్లా బాధపడ్డామంటే మా కష్టాలు తీర్చేదాన్ని కూడా వీళ్ళు ముగ్గురు రెడీగా ఉన్నారు. కాబట్టి సామాన్య కార్యకర్త కూడా, సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, మంత్రివర్యులు నారా లోకేష్ గారు కలిసే అవకాశం వచ్చిందంటే ఈ దేశంలో ఎక్కడ కూడా ఈ సిస్టమ్ లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ముగ్గురిని గెలిపించుకొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తేవడం చాలా సంతోషంగా ఉంది. అనిపిస్తుంది సార్, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసారు, ఎలా అనిపిస్తుంది? చూస్తున్నారుగా, రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారుగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రమంతా కూడా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి, పరుగులెత్తుతున్నాయి. అమరావతి రాజధాని 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈనాడు జంగిల్స్ కొట్టడం కానీ అభివృద్ధి, అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈరోజు అమరావతి రాజధానిలో చురుగ్గా పనులు చేస్తున్నాయి. ఒక బ్రహ్మాండమైన రాజధానిగా తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? ఆయన మంచి పనులు చేశాను. దుర్మార్గమైన పాలన అందించాడు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ సర్వనాశనం చేశాడు. రాష్ట్రాన్ని 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ దేశంలో చూడలేదు. దుర్మార్గమైన పాలన, వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాడు. ఏమి తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టాడు. దుర్మార్గమైన పరిపాలన. రాష్ట్రం అంతా కూడా స్పందించారు. రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక దేశాల్లో, అలాగే అమెరికా కానీ, కెనడా కానీ, లండన్ కానీ అలాంటి దేశాల్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గమైన పాలనను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేశారు. చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ నాయకుడు. ఆయన్ను చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టడంతోనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. మీకైతే కూటమి ద్వారా నమ్మకం ఉందా? మంచి జరిగింది నిరుద్యోగుల సంగతి 100%. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే ఈరోజు మేము ఒక అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వస్తున్నారు. వేలాది మంది వస్తున్నారు నిరుద్యోగులు. రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థను, నిరుద్యోగాన్ని ప్రోత్సహించి నాశనం చేశాడు. ఒక్కళ్ళకి ఉద్యోగం ఇవ్వాల. నేను గెలవగానే 250 మందికి, 30 మందికి, 2,50,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక్కళ్ళకి ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను తీసి పారేశారు. ఎస్సీలపైన, ఎస్సీలతోనే కేసు పెట్టించిన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది.